నయీం కేసులో కొత్త ట్విస్ట్. ఈ కేసులో సస్పెండ్ అయిన పోలీస్ అధికారులను కాపాడేందుకు రంగంలోకి దిగారు ఓ సీనియర్ పోలీస్ అధికారి. సీఎంఓ ఆఫీస్ నుంచి చక్రం తిప్పేందుకు రిటైర్డ్ డీజీ స్థాయి అధికారి ఢిల్లీ నుంచి వచ్చారు. ఆ అధికారికి సస్పెండ్ అయిన 3 అధికారులతో సన్నిహిత సంబంధాలున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇంటెలిజెన్స్ లో పనిచేసినప్పుడు నయీంతో రిటైర్డ్ డీజీ టచ్ లో ఉన్నట్టు తేలింది. ఆయన ఇక్కడ పనిచేసినప్పుడే సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ జరిగింది. సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ లో నయీం కీలక పాత్ర పోషించాడు. సస్పెన్షన్ ను అడ్డుకునేందుకు రిటైర్డ్ డీజీ విశ్వ ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తోంది. రిటైర్డ్ డీజీ వినతిని ప్రభుత్వ పెద్దలు, అధికారులు తోసిపుచ్చారు. నయీం కేసులో ప్రభుత్వానికి ప్రజాప్రతినిధుల లిస్టు చేరింది. నయీంతో అంటకాగిన 7 ప్రజాప్రతినిధుల పేర్లతో కూడిన జాబితాను సిట్ పంపినట్లు తాజా సమాచారం. ప్రభుత్వ అనుమతి కోసం వేచి చూస్తున్న సిట్ జాబితాలో 2 ఎమ్మెల్సీలు, 3 ఎమ్మెల్యేలు, 2 భువనగిరి లోకల్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. నయీంతో కలిసి ఆ ప్రజాప్రతినిధులంతా దందాలు చేసినట్లు సిట్ వద్ద పక్కా ఆధారాలున్నాయి. ప్రభుత్వం అనుమతిస్తే చర్యలు చేపట్టేందుకు రెడీ అవుతున్నారు పోలీసు అధికారులు. నయీం కేసులో మరికొందరు ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారుల పాత్రపై కీలక ఆధారాలు మాయమవడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. నయీం డైరీలోని కీలక పేజీలను చింపేశారట. ఆధారాలు లభించకుండా జాగ్రత్త పడ్డ కీలక వ్యక్తులు ఎవరన్న దానిపై పోలీసు అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇటీవలే గోషామహల్లో 2 డైరీలు దగ్ధం కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. నయీం కేసులో సస్పెండ్ అయిన ఓ పోలీస్ అధికారి ఆస్తులు 100 కోట్లట. 2007లో ఒక్క సెటిల్మెంట్ లోనే 3.5 కోట్ల హాట్ క్యాష్ తీసుకున్నాడట ఆ అధికారి. నయీంతో కలిసి శివారులోని ఓ కమిషనరేట్ లోనే 8 నెలల పాటు ఉన్న వైనంపై సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు అధికారులు. ఇదెలా సాధ్యమైంది, ఇంకా ఎవరెవరి పాత్ర ఉందన్న దానిపై ఆరా తీస్తున్నారు. మరోవైపు మౌఖిక విచారణ ఎదుర్కొంటున్న వారిని బదిలీ చేయడంలో ఉన్నతాధికారులు తాత్సారం చేస్తున్నారు. అక్కడి నుంచి బదిలీ కాకుండా ఉన్నతాధికారులపై ఒత్తిళ్లు వస్తున్నాయా అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. నయీం కేసులో కొత్త పరిణామాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శర్మ అడుగుదాం. శర్మ, సస్పెండ్ అయిన పోలీసులను రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? నయీం ఎన్కౌంటర్ తర్వాత ఈ వ్యవహారం చుట్టూ కాకీల ఖద్దర్ల పాత్రే తిరుగుతున్నటువంటి పరిస్థితి. నయీంతో అంటకాగిన నేతలు, ఈ కాకీలకు సంబంధించి పాత్రపై సిట్ దర్యాప్తులు అనేక కోణాలు కూడా బయటపడుతున్నాయి. 100 కోట్ల రూపాయలు నయీంను అడ్డం పెట్టుకుని నేరుగా నయీం ద్వారా వీళ్ళు సెటిల్మెంట్ చేసి భారీగా ఆస్తులు కూడబెట్టుకున్న వైనం పైన ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నటువంటి పరిస్థితి. 4 రోజుల క్రితం 5 పోలీస్ అధికారులను సస్పెండ్ చేసిన తర్వాత ఢిల్లీ నుంచి ఒక రిటైర్డ్ డీజీ అధికారి రంగంలోకి దిగారు. వీళ్లను సస్పెన్షన్ ఎత్తివేసేటువంటి ప్రయత్నాలను ఆయన ప్రారంభించారు. ఏకంగా సీఎంఓ కార్యాలయం నుంచే ఈ వ్యవహారాన్ని చక్కదిద్దేటువంటి పనిలో పడ్డారు. అంతకుముందు సస్పెన్షన్ ముందు 6 రోజుల ముందే ఆ సీఎంఓ కార్యాలయానికి వచ్చి కొంతమంది అధికారులతో మాట్లాడినట్టు కూడా తెలుస్తోంది. కానీ వాళ్ళు మాత్రం తోసిపుచ్చారు. కాకీలతో, పోలీసు ఉన్నతాధికారులతో ఇది జరగదు కాబట్టి పొలిటీషియన్ల ద్వారా ఈ వ్యవహారాన్ని చక్కదిద్దేటువంటి ప్రయత్నం చేయాలని భావించినప్పటికీ ఆయన వ్యూహం ఫలించలేదు. ఆయన వ్యవహారాన్ని పూర్తిగా తోసిపుచ్చారు. అలాగే సంబంధిత అధికారులు కూడా ఆయన వ్యవహారాన్ని తోసిపుచ్చారు. మళ్ళీ తాజాగా ఈ సస్పెన్షన్ ఎత్తివేతకు సంబంధించి సదరు ఢిల్లీ నేత అధికారి మళ్ళీ హైదరాబాద్ కు రావడం, ఆయన వ్యవహారాల విషయంలో మరి వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు వీళ్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ రిటైర్డ్ డీజీ అధికారికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నయీంతో గతంలో ఇక్కడ పనిచేసినప్పుడు సన్నిహిత సంబంధాలు, మరి ఆయనతో సెటిల్మెంట్ ఏమైనా చేశారా, లేదంటే తన కొట్టడిలో ఉన్నటువంటి వ్యక్తులు సస్పెండ్ అయిన దానికి పైన మాత్రమే ఆయన నేరుగా వ్యవహరిస్తున్నారనే దానిపైన కూడా ప్రస్తుతం అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. నయీంతో ఒకవేళ ఇతడు పెద్ద ఎత్తున సెటిల్మెంట్ చేసి లబ్ధి పొందాడని ఒకవేళ తేలితే మాత్రం సిట్ దీన్ని తీవ్రంగా పరిగణించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం సీఎంఓ కార్యాలయంకి వచ్చి సదరు రిటైర్డ్ డీజీ అధికారి వ్యవహారానికి సంబంధించి మాట్లాడినట్టు తెలుస్తోంది. కాబట్టి దానిపైన కూడా ఉన్నతాధికారులు చాలా నిశితంగా పరిశీలిస్తూ ఉన్నారు. గతంలో నయీం సోహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ లో చాలా కీలక పాత్ర పోషించిన సందర్భంలో ఆ సదరు అధికారి ఇక్కడే పనిచేశారు. అప్పటి నుంచే ఆయనకు నయీంతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు
తేలింది. ఇది ఒక అంశం అయితే, ఇక ప్రజాప్రతినిధులకు సంబంధించి ఒక 7 లిస్టు ప్రభుత్వానికి పోలీసు ఉన్నతాధికారులు పంపారు. వీరిలో 3 ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 ఎమ్మెల్సీలు ఉన్నారు, భువనగిరికి చెందినటువంటి 2 లోకల్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. వీళ్ళు నయీంతో అంటకాగినటువంటి వ్యక్తులు. వాళ్ళ ద్వారా బెదిరింపులకు పాల్పడడం, నయీంను అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయలు సంపాదించడం అనేటువంటి వ్యవహారానికి సంబంధించి సిట్ దగ్గర పక్కా ఆధారాలు ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఈ జాబితాను ప్రభుత్వానికి పంపించారు కాబట్టి ఏ క్షణంలోనైనా ప్రభుత్వం వీరిపైన మరి చర్యలు తీసుకోవడమే విధంగా ఆదేశాలు జారీ చేస్తే మాత్రం ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నటువంటి సంస్థ వాళ్లపైన యాక్షన్ తీసుకునేటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే పోలీస్ అధికారులపైన ఇప్పటికే 25 మంది పాత్ర పైన దర్యాప్తు జరిపి 5గురిని సస్పెండ్ చేయడం, 4 పైన ఓరల్ ఎంక్వైరీకి విచారించడం, ఇంకో 16 మంది పైన మైనర్ పనిష్మెంట్ ఇచ్చిన సందర్భంలో ఇప్పుడు ప్రజాప్రతినిధుల పాత్ర పైన ఏ రకంగా పోలీసులు వ్యవహరిస్తారు, పోలీసు బాసులు వ్యవహరిస్తారనేటువంటిది చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇక ఈ నయీం కేసులో చాలా కొత్త మలుపు తిరిగింది. డైరీలో చాలా అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ప్రజాప్రతినిధులకు కానీ పోలీస్ అధికారులకు సంబంధించినటువంటి వాటిలో కొన్ని కీలకమైన వ్యక్తులకు సంబంధించిన వ్యవహారాలన్నీ అందులో ఆ పేర్లు రాశారు. కానీ ఆ పేజీలో చాలా మటుకు మాయమవడం కూడా ఇప్పుడు అనేకమైనటువంటి అనుమానాలకు తావిస్తోంది. మరి అవి ఎవరు మాయం చేశారు? గతంలో మరి సిట్లో పనిచేసినటువంటి కొందరు వ్యక్తులే మరి దీనికి ఏమైనా సంబంధాలు కలిగి ఉండి వాళ్ళ అధికారులతో సంబంధాలు కలిగి ఉండి ఈ విధంగా వ్యవహరించారనేటువంటిది కూడా తేలాల్సి ఉంది. ఇక ఒక అధికారి సస్పెండ్ అయిన అధికారికి సంబంధించిన ఆస్తుల చిట్టా ఇప్పుడిప్పుడే సిట్ గాని అలాగే పోలీసు ఉన్నతాధికారులు గాని పరిశీలిస్తున్న సందర్భంలో 100 కోట్లకు పైగానే ఆస్తులు కూడబెట్టాలనే దానికి సంబంధించి కూడా స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి. భువనగిరి ఏరియాలో ఒక ల్యాండ్ సెటిల్మెంట్ కి సంబంధించి 3.5 కోట్ల నగదును నయీం చేతుల ద్వారా సదరు అధికారి తీసుకున్నట్టు తెలుస్తుంది. మధ్యవర్తిత్వం వహించి ఆ అమ్మినటువంటి వ్యక్తిని బెదిరించడం ద్వారా ఈ 3.5 కోట్ల రూపాయలు అతనికి చేరినట్టు తెలుస్తుంది. ఇలా అనేక సెటిల్మెంట్ల వ్యవహారానికి సంబంధించి కూడా ఇప్పుడిప్పుడే అనేక విషయాలు బయటపడుతున్నాయి. కానీ పోలీసు ఉన్నతాధికారుల పాత్ర పైన ప్రస్తుతం అనుమానాలు రేకెత్తిస్తూ ఉన్నాయి. ఈ సస్పెండ్ సంబంధించినటువంటి అధికారుల విషయంలో ఆధారాలు ఎంత పక్కాగా ఉన్నప్పుడు కేవలం సస్పెండ్ చేసి ఎలా ఊరుకుంటారు? వీళ్ళపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి వాళ్ళను అరెస్ట్ చేయాల్సినటువంటి అంశం ఉన్నప్పుడు ఈ విధంగా ఎలా వ్యవహరిస్తారు? అదే వేరే కేసుల్లో ఉంటే కనుక ఇలా వ్యవహరించి ఉంటారా అనేటువంటి విషయాలపైన చాలా తర్జన చర్చలు జరుగుతోంది. కాబట్టి మరి ముందు ఏం జరుగుతుంది? ఈ కేసులో అనేక కొత్త ట్విస్టులు బయటపడుతున్నాయి కాబట్టి ఇంకా ముందు ఏం జరుగుతుంది అనేటువంటిది కూడా మనం చూడాల్సి ఉంది.